పంచభూతలింగాల క్షేత్రాలు అనగానే మనలో చాలా మందికి కొద్దో గొప్ప అవగాహన ఉంది. అయితే ఈ పంచభూతాల లింగాల క్షేత్రాల గురించి లోతుగా గాఢంగా తెలుసుకోవాలంటే మనకొక్క వీడియో సరిపోదు. కాబట్టి దీని మీద మనం ఒక సిరీస్ చెప్పుకుందాము. పంచభూత లింగాలు అనగానే 5 క్షేత్రాలు అని మనకి అర్థమవుతుంది. కానీ పంచభూత లింగాల క్షేత్రాలు అనగానే మనలో కొన్ని సందేహాలు వస్తాయి. పంచభూత క్షేత్రాల యందు లింగాలా, పంచభూతాలే లింగాలా అంటూ. అయితే పంచభూత లింగాలు అనగానే శివుడి గురించే చెప్పేస్తారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పంచభూత లింగాలు అనుకుంటున్నామే కానీ పంచభూత క్షేత్రలింగాలు అని ఇంకా చెప్పుకోవట్లేదు. పంచభూత లింగాలు అంటే పంచభూతాలలో శివుడు లేదా పంచభూతాలుగా శివుడు అని అర్థం వస్తుంది. అదే మనం ఇందులో చెప్పుకోబోతున్న ప్రధాన అంశం. ప్రధానంగా క్షేత్రాలలో వచ్చే పంచలింగ క్షేత్రాలలో 4 క్షేత్రాలు తమిళనాడులో, 1 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పృథ్వీలింగం కాంచీపురంలో ఉంటే జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. అగ్నిలింగం అరుణాచలంలో ఉంటే వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఇక ఆకాశలింగం విషయానికొస్తే మనందరికీ తెలిసిన చిదంబరంలో ఉంది. క్షేత్రాలు అని మనం చాలా వాటిని అంటాము. అసలు క్షేత్రమని దేనిననాలి? ఈ విషయానికొస్తే వ్యవహారంలో పొలాలని క్షేత్రాలు అంటారు. కానీ నిజానికి క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్ అనే అర్థం వస్తుంది. ఎక్కడ దైవశక్తి కేంద్రీకృతమవుతుందో దాన్నే మనం క్షేత్రం అంటాము. అటువంటి దైవశక్తి ఆ క్షేత్రం ద్వారా ఎన్నో విధాలుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మన సనాతన ధర్మంలో మనం భగవంతుడిని ఒక్క రూపంతో మాత్రమే ఆరాధించము. ఒకే భగవంతుడు అనేక రూపాలుగా ఉన్నాడని దర్శిస్తూ ఉంటాము. అదే మన ధర్మంలో ఉన్న గొప్పతనం. మనం ప్రతి దానిలో భగవంతుడినే చూస్తాము. మనం ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కలాగా భగవంతుడిని చూడగలిగే అదృష్టం కలిగిన వాళ్ళం. అందుకే ఎక్కడికక్కడ అనేక రకాల క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రం ద్వారా దైవశక్తి ఒక్కొక్క విధంగా కనబడుతుంది. ఇదంతా విన్నాక మనకి ఇంకొక సందేహం కలుగుతుంది. అనేకత్వం భగవంతుడిదా లేదా మనదా అని. ఇలా చూసుకుంటే ప్రకృతి అనేకంగానే ఉంటుంది, కానీ పరమేశ్వరుడు ఏకం. ఏకమైన పరమేశ్వరుడు అనేకమైన ప్రకృతి ద్వారా తన శక్తిని అనేకంగా చూపిస్తాడు. మనకి అనేకం కూడా అవసరమే. అనేకంగా కనపడుతున్న పరమాత్మని ఆరాధిస్తూనే ఆయన ఏకస్వరూపుడనే స్పృహతో ఉండాలి. సనాతన ధర్మంలో కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుడు ఒక్కడే గాని అనేక రూపాలతో అనుగ్రహిస్తాడు అన్న విషయం తెలిసి ఉంటారు. ఎలాగైతే ఆయన స్వరూపాలు అనేకంగా ఉంటాయో క్షేత్రాలు కూడా అనేకంగానే ఉంటాయి. ఒక్కో క్షేత్రాన్ని విడివిడిగా తలుచుకున్నప్పుడు మనకి ఒక్కో రకమైన భావన కలుగుతుంది. ఒక క్షేత్రం ఆరోగ్యానికి ప్రధానమైతే మరొకటి ధనానికి ప్రధానం. మరో క్షేత్రం గ్రహదోషాలు తొలగించడానికి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి క్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూరు ఆరోగ్య ప్రధాన క్షేత్రం. అలాగే తమిళనాడులో చిదంబరానికి సమీపంలో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం కూడా ఆరోగ్య ప్రధాన క్షేత్రమే. అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రధానంగా కనబడతాడు. కాశీ విషయానికొస్తే అది తత్వ ప్రధాన క్షేత్రం. ఇలా ప్రతి క్షేత్రానికి ఒక ప్రాధాన్యత కనబడుతుంది. ఇదే విధంగా శక్తి ఆలయాల్లోనూ విష్ణువాలయాల్లో కూడా ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. దేవతలలో కూడా సౌమ్య, తీవ్ర అనే 2 తత్వాలు కనిపిస్తాయి. కాళీమాత, చండీమాత, భైరవిమాత పేర్లు వినగానే మనకి వీరు తీవ్ర ప్రకృతి కలిగిన వారని అర్థమవుతూ ఉంటుంది. అలాగే గౌరీదేవి, లక్ష్మీదేవి, కాత్యాయనీదేవి, సరస్వతీదేవి అనగానే సౌమ్య ప్రకృతి కలిగిన వారని కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా శివుడి రూపాలలో కూడా వీరభద్రుడు, భైరవుడు, శరభేశ్వరుడు మొదలైన వారు ఉగ్రమూర్తులు. అలాగే పార్వతీ సమేతంగా తన కుటుంబంతో ఉన్న శివుడు సౌమ్యమూర్తి. అంతేకాక తపస్సులో ఉన్న శివరూపం అంటే దక్షిణామూర్తి రూపం జ్ఞాన ప్రధానం. భగవంతుడు ఒకడే అయినప్పటికీ అనేక రకాలు అలవాటైన మన చిత్తవృత్తికి అనేకాలుగా కనబడుతూ తాను ఏకమని చెప్పటం కోసం ఆయన అన్ని విధాలుగా తనని తాను ప్రకటించుకున్నాడు. దేవతామూర్తులలో ఎలాగైతే భేదాలుంటాయో అలాగే క్షేత్రాలలో కూడా భేదాలుంటాయి.
భగవంతుడి అనుగ్రహం వల్ల క్షేత్రం ఏర్పడుతుంది. శాస్త్ర ప్రకారంగా తత్వదృష్టితో చూస్తే భగవంతుడు క్షేత్రం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. కానీ మనలాంటి సామాన్యులకు అంతటా భగవంతుడిని చూడగలిగే శక్తి లేదు కాబట్టి విశ్వమంతా భగవంతుడి క్షేత్రమే అయినప్పటికీ తనని తాను ప్రకటించుకునే కొన్ని చోట్ల ప్రత్యేకించి ఉంటాయి. వాటినే వ్యక్తమయ్యే చోటు అంటూ ఉంటారు. భగవంతుడు అవ్యక్తంగా అంతటా ఉన్నప్పటికీ కొన్ని క్షేత్రాల యందు తనని తాను వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు. దీన్నే మనం ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అంటాము. అన్మానిఫెస్టెడ్ ఫామ్ అంటే వ్యక్తం కాని కేవల స్వరూపంతో ఆయన సర్వవ్యాపకుడే. అసలు నిజానికి ఆయన కానిది ఈ ప్రపంచంలో ఏముంది? అలా ఆ విధంగా కొన్ని క్షేత్రాల్లో తనని తాను ప్రకటించుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళిన మనం ధన్యులం అవుతాము. ఇప్పటిదాకా మనం క్షేత్రం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం క్షేత్రం ఎలా ఆవిర్భవిస్తుందో తెలుసుకుందాము. ఒక క్షేత్రం ఆవిర్భవించడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. ఒక మహాతపస్వి లేదా కొందరు మహర్షులు లేదా కొందరు దేవతలు ఒక మహాప్రయోజనం కోసం అక్కడ భగవత్ స్వరూపాన్ని ఉపాసిస్తారు. కఠోరమైన తపస్సుని ఆచరిస్తారు. ఆ తపస్సుకి సంతోషించి భగవంతుడు వారు ఏ భావంతో ఆరాధించారో ఆ భావంతో ఆయన వ్యక్తమై వారిని అనుగ్రహిస్తాడు. అప్పుడు వారు ఎక్కడ తపస్సు చేశారో అక్కడ 2 శక్తులు ఉంటాయి. ఒకటి అంతవరకు వారు చేసిన తపస్సు యొక్క శక్తి అయితే, రెండవది వారి ముందు ప్రత్యక్షమై అనుగ్రహించిన భగవంతుడి యొక్క శక్తి. ఈ 2 శక్తులు అక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి. తర్వాత వారి తపస్సు పూర్తవుతుంది. భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. కానీ వారిద్దరి శక్తి అక్కడ మిగిలిపోతుంది. అలా ఋషుల, దేవతల, భక్తుల యొక్క తపశ్శక్తి, ఆవిర్భవించిన భగవంతుడి శక్తి, ఈ 2 శక్తులు కేంద్రీకృతమై ఉన్న ఆ చోటు క్షేత్రం అవుతుంది. తపశ్శక్తి, దైవశక్తి కలిగిన చోటు పేరే క్షేత్రం. అటువంటి క్షేత్రానికి వెళితే ఆ తపశ్శక్తి ప్రభావం చేత, ఆ దైవానుగ్రహ ప్రభావం చేత మనలో ఉన్న పాప సంస్కారాలు తొలగుతాయి. పాప సంస్కారాలు తొలగితే చిత్తం శుద్ధమై మంచి సంస్కారాలు, వాసనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాసనలు అంటే శాస్త్రీయమైన అర్థం అనేక జన్మల నుండి చిత్తానికి పట్టిన కర్మానుభవాలు. కొంచెం క్షేత్రం గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో వెళితే అది కేవలం పాపనాశనానికి మాత్రమే కాక ఈశ్వరానుగ్రహం మరింత అందుకోవడానికి, అలాగే క్రమంగా మనలోని ఐహిక, ఆముష్మిక ఫలాలు మాత్రమే కాకుండా చిత్తశుద్ధి, వివేక వైరాగ్యాలు, విచారణ, జ్ఞానం వైపుకి కూడా పరిణమిస్తుంది. ఇది ఒక్కొక్కరి సాధన తీవ్రతని బట్టి మారుతూ ఉంటుంది. క్షేత్రానికి ఎవరు ఏ ఉద్దేశంతో వెళతారో వారికి తగ్గ ఫలితం వస్తుంది. క్షేత్రాలలో అనేక అద్భుతాలుంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా వేరొక ప్రయోజనం కోసం అక్కడికి మనం వెళుతూ ఉంటాము. అలా వెళ్ళే సాధకుడు ఒక అవగాహన పొంది ఆ క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా ఆ క్షేత్రం యొక్క శక్తి వారు పొందుతారు. కాబట్టి మనం ఇప్పుడు క్షేత్రాల యొక్క ప్రత్యేకతని, ప్రశస్తిని చెప్పుకోబోతున్నాము. క్షేత్రాల యొక్క ప్రశస్తి తెలుసుకోవటం వల్ల ఆ క్షేత్రం పైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ వల్ల ఆ క్షేత్రం గొప్పది, దానివల్ల నేను తరిస్తాను అనే భావం ఏర్పడుతుంది. అలాంటి భావంతో, శ్రద్ధతో సేవిస్తే తప్పకుండా దైవం సంతోషిస్తుంది. దేవతానుగ్రహానికి హేతువు శ్రద్ధ మాత్రమే. అలాంటి శ్రద్ధని ఉత్పాదనం చేయడం కోసమే శాస్త్రాన్ని తెలుసుకోవడం. అందువల్ల ఆ క్షేత్రం అంత గొప్పదా, అదేదో సామాన్యమైన ఒక భూభాగం అనుకున్నాను, దానికి ఇంత మహిమ ఉందా అనే ఒక భావం కలుగుతుంది. ఉదాహరణకి మనం ఒక మెరిసే రాయిని తీసుకొని చూస్తే మన దృష్టిలో కేవలం అదొక రంగురాయి. కానీ రత్నశాస్త్ర పరీక్షితుడైతే ఇది మామూలు రాయి కాదు, దీని విలువ చాలా గొప్పది అని చెప్తాడు. అతను చెప్పిన తర్వాతే అంతవరకు మన చేతిలో పెట్టుకున్న రాయి విలువ మనకి తెలుస్తుంది. దాని అసలు విలువ తెలిసాకే దానిపై మనకి ఉన్న అనుబంధం కానీ, దానితో మనం పొందగలిగే ఫలితాలు కానీ అధికంగా ఉంటాయి. క్షేత్రాలు కూడా ఇలాంటి రత్నాల వంటివే. అవి మామూలు భూఖండాలు కావు అని చెప్పటానికి మనం శాస్త్రాలు ప్రమాణంగా తీసుకుంటున్నాము. అలాంటి శాస్త్ర ప్రమాణంతో పంచభూతలింగ క్షేత్రాల మహత్యాన్ని తెలుసుకుందాము. పంచభూతలింగ క్షేత్రాలంటే 5ఏనా?
పంచభూత లింగాలు లేదా పంచభూతాలు కలిపితే ఒక క్షేత్రమా? ఆ క్షేత్రంలో ఎవరు లీనమై ఉన్నారో ఆయన్ని తెలుసుకోగలిగితేనే పంచభూత లింగాలను దర్శించినట్లా? అసలు లింగం అంటే ఏంటి? ఇటువంటి అనేక సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ సిరీస్లో తెలుసుకోబోతున్నాము. క్షేత్రాల గురించి, పంచభూతాల గురించి, మన కంటికి కనిపించకుండా మనల్ని నడిపించే ఆ దైవశక్తి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ముందు ముందు వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.